హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8ని బిగ్ బాస్ అనూహ్యమైన ట్విస్టులతో ముందుకు తీసుకుపోవాలని ఇప్పటికే దృఢంగా నిర్ణయం తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సీజన్లో ఆడియన్స్ ఒకటి ఊహిస్తుంటే బిగ్ బాస్ మరొకటి చేసి చూపిస్తున్నాడు. ఊహలకి అందని విధంగా బిగ్ బాస్ సీజన్ 8 ముందుకు నడుస్తుంది. ఇందులో భాగంగా బిగ్ బాస్ మరో ఊహించని భారీ ట్విస్ట్ అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. అది ఏమిటి అంటే, బిగ్ బాస్ ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ కాకుండా డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఇద్దరు కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు తీసుకురాబోతున్నాడు. ఇక ఈ వారం ఎలిమినేషన్ కోసం మొత్తం 6 మంది సభ్యులు నామినేషన్స్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వారం నామినేషన్స్లో ఉన్న 6 మంది ఎవరు అంటే నబీల్, మణికంఠ, ఆదిత్య ఓం, ప్రేరణ, పృథ్వీ, అలాగే సోనియా. అయితే ఈ 6 మందిలో నుంచి అతి తక్కువ ఓటింగ్ ఆదిత్య అలాగే సోనియాకి జరిగినట్టుగా తెలుస్తుంది. దీంతో ఒక్కరిని కాకుండా ఇద్దరిని ఎలిమినేట్ చేసి ఆడియన్స్కి బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు బిగ్ బాస్. అయితే ఈ ఇద్దరిలో ఒకరు సీక్రెట్ రూమ్లోకి వెళ్ళగా ఇంకొకరు డైరెక్ట్గా తమ ఇంటికి వెళ్ళబోతున్నారు. అయితే వచ్చే 2 వారాల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ భారీగా ఉన్న నేపథ్యంలో ఇంట్లో ఉన్న చెత్తని ఏరిపరేయాలని బిగ్ బాస్ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నాడు. దీంతో తనకి తగ్గ కంటెంట్ రాని వారిని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపేయాలనే ప్రయత్నంలోనే ఉన్నారు. ఆదిత్య హౌస్లో మంచిగా పర్ఫామ్ ఇస్తూ కొనసాగుతున్నప్పటికీ బిగ్ బాస్ హౌస్ రేంజ్కి తగ్గ పర్ఫార్మెన్స్ ఆదిత్య నుంచి రాలేదు. కానీ హౌస్లో సెకండ్ లీడింగ్ ఓటింగ్లో ఉండడంతో ఇక చేసేదేమి లేక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ అనూహ్యమైన ట్విస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా డబుల్ ఎలిమినేషన్ అంటూ ఆదిత్యని, సోనియాని బిగ్ బాస్ ఎలిమినేట్ చేస్తుండడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.